రైట్ ఇక శామర్పేటలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మంచి పనులు చేసి కూడా చెప్పుకోలేదు. దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్. దేశం మొత్తంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందే కేసీఆర్. 73% పెంచిండు కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు. కానీ వాళ్ళని సంజాయించుకోలేకపోయినాం. భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిండు పిల్లలకు. కానీ ఆ పిల్లలను సంజాయించుకోలేదు, మన దిక్కు తిప్పుకోలేదు. రైతులకు కేసీఆర్ చేసినంత వాళ్ళు చేయలే. రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ, రైతు వేదికలు కానీ, రైతు రుణమాఫీ కానీ ఎవరు చేయలే. కానీ ఆ రైతులను కూడా పూర్తిగా మనకి మలుపుకోలేకపోయినాం. ఇవన్నీ మనం చెప్పుకోవాలి. మళ్ళొక్కసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఈసారి జరగనీయొద్దు. మన పోటీ మీరు మర్చిపోకండి. మన పోటీ కాంగ్రెస్ తో లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది. జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రతి క్రిస్టియన్ సోదరుడు, ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి సిక్కు సోదరుడు, మైనారిటీ సోదరుల దగ్గరికి పోదాం, చెబుదాం వాళ్ళకు, అన్నా సెక్యులర్ పార్టీ, నిజమైన సెక్యులర్ పార్టీ ఇలా రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మాత్రమే. మనిషిని మనిషిగా చూసే పార్టీ, మతం కోణంలో చూడని పార్టీ అని ఉందంటే మన పార్టీ మాత్రమే అని చెప్పాలా. అదేవిధంగా ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి. జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు. జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది. ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలి. కొట్లాడేటోళ్ళు కావాలి, మీకోసం మాట్లాడేటోళ్ళు కావాలి పార్లమెంట్ లో అనే మాట పిల్లలకు కూడా సంజాయించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. దయచేసి రాబోయే 40 రోజులు లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం మాత్రమే కాకుండా పార్టీ గెలుపు కోసం. మన ప్రభుత్వం పోయింది కరెక్టే, కానీ మనం ఇవాళ నిలబడ్డది ఇక్కడ ఒక రాగిడి లక్ష్మారెడ్డి గారు బీఫామ్ మీద ఆయన నిలబడతాడు. కానీ మనమే అభ్యర్థి అన్నట్టుగా అందరం కూడా కష్టపడదాం, గల్లీ గల్లీ తిరుగుదాం, ఇంటింటికి పోదాం. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు పార్లమెంట్ లో జరగకుండా చూసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. మీ చేతికొచ్చింది, ఆ చేతికొచ్చిన కాగితాన్ని పట్టుకొని ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. మనం 1,60,283 మంది పిల్లలకు మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం 10 ఏళ్లలో. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యలే అన్ని ఉద్యోగాలు. కానీ చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం. పిల్లలకు సంజాయించుకున్నట్లా, చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం. అందరికంటే ఉద్యోగాలు ఇచ్చినాం, కానీ అందరికంటే దొబ్బులు వాళ్ళతో మనమే తిన్నాం. అయ్యో ఏం ఉద్యోగాలు రాలేనట్టు. కానీ అలా రేవంత్ రెడ్డి చూడు కథ.